హలో సాములు, ఇయాల కన్యస్వామి పడి పూజ చేస్తుండు. ఎలా చేస్తున్నాడో చూద్దామా? స్టార్టింగ్ అయితే మన ఆదిదేవుడు గణపతి హోమం అయితే చేశారు. వంటలు అనేది అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వచ్చిన స్వాములకు ఇన్ టైంలో భిక్ష అనేది పెట్టాలి కదా. నా అంతు సహాయంగా పంచామృతం అయితే చేశాను. ఏం భయపడకండి, పంచామృతం అయితే బాగానే ఉంది. ఇదిగోండి మన కన్యస్వామి. ఒక్కసారి కన్యస్వామి అయితే చాలు, మనం స్వామివారికి ఎంత సేవ చేసినా మళ్ళీ చేయాలని అనిపిస్తుంది. ఇదిగోండి స్వామివారు. ఇదంతా సెటప్ చేయనీకి మార్నింగ్ 2 అయ్యిందండి. ముందు రోజే ఎంత సెటప్ అంతా చేశాము. తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత అభిషేకాలు అయితే చేశారు గురుస్వామి వారు. స్వామివారికి అభిషేకం చేస్తుండే భజన అయితే ఉండాలి కదండి. మా వంతు సహాయంగా మాకొచ్చిన విధంగా భజన అయితే చేశాము. ప్రతిసారి మేమే చిందులేస్తే ఏముంటుందండి, అందుకే ఈసారి గురుస్వామితో కూడా చిందులేపించాం. ఏదేదేమైనా మా అయ్యప్పలకు బెస్ట్ మూమెంట్ అంటే ఇదేనండి. స్వామివారి ముందట చిందులేయడం కన్నా ఇంకా బెస్ట్ మూమెంట్ ఏముంటుందండి. తర్వాత స్వాములందరూ కన్యస్వామితో పడైతే ముట్టించారు. నా కన్నులతో మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. పలుదా మేడనెక్కి అంతేలే అనుకున్నా కరిమెల ఎక్కుతుంటే అయ్యప్ప. పూజ అయిపోయిన తర్వాత స్వాములందరూ భిక్షకైతే కూర్చున్నారు. స్వాములందరూ తృప్తిగా తిని మమ్మల్ని అయితే దీవించి వెళ్ళారు. ఇంతకన్నా మాకేం కావాలండి, ఎంతమంది స్వాములు దీవించి వెళ్ళడం కన్నా. ఇదండి వాటి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వామి శరణమయ్యప్ప.